మనం మిర్చి స్ప్రింగ్ రోల్ తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. బజ్జీ మిర్చి, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కొత్తిమీర, పెరి పెరి పౌడర్, మైదా పిండి, అలాగే ఫిలో షీట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మిర్చి బజ్జీకి మనం పచ్చిమిర్చిని ఎలా చేసుకుంటాం. బజ్జీ మిర్చి తీసుకోవాలి. లావుగా ఉన్నది తీసుకుంటే మనకి ఎక్కువ కారం ఉండదు. మధ్యలోకి కట్ చేసేసి లోపలున్న గింజలు తీసేసుకోవాలి. ఇలాగే అన్ని మిరపకాయల్ని తీసేసుకోవాలి. మిరపకాయలు తీసిన వెంటనే అంటే కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే కాస్త ఉప్పు పెట్టామనుకోండి చేదెక్కకుండా ఉంటాయి. లేదంటే మిర్చి చేదెక్కుతాయి అనమాట, అప్పుడు బాగుండదు. బజ్జీలు చేసినా ఏం చేసినా ఈ సైజు బజ్జీలకైతే బాగుంటుందండి మిరపకాయ. మరీ లావుగా ఉన్నదైతే అసలు కొంచెం కూడా కారం ఉండదు, అంత టేస్టీగా ఉండవు. మరీ సన్నగా ఉన్న మిరపకాయలు తీసుకుంటే కారం ఎక్కువ ఉంటాయి, అవి కూడా టేస్టీగా ఉండవు. ఇలా స్పూన్ పెట్టి జస్ట్ ఇలా అంటే తొందరగా వచ్చేస్తాయి ఎప్పుడైనా. మామూలుగా చాలా మంది ఈ గింజల వల్లనే మనకి కారం ఉంటుంది అనుకుంటారు, కానీ లోపల ఈ వైట్ పార్ట్ ఉంది కదా, ఇదే ఎక్కువ కారం ఉంటుందండి. సో తీసేస్తే మనకు అసలు కారం రాదు. సో ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం. మిరపకాయలు ఇక్కడ రెడీగా ఉన్నాయి కదా. ఆల్రెడీ రెడ్ కలర్ క్యాప్సికమ్ కట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ కూడా కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్కి కాబట్టి మరీ పెద్ద ముక్కలు ఉంటే స్టఫ్ చేయలేం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న గ్రీన్ క్యాప్సికమ్, కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, ఇంకా ఇందులో చీజ్ వేస్తున్నాను. చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ నేను స్పెషల్గా ఉప్పు ఏం వేయట్లేదు. చీజ్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదొక స్టెప్. అలాగే ఇక్కడ చూడండి, మైదా పిండిలో కొంచెం నీళ్లు పోసి స్లరీ చేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా కలపాలి. కొంచెం ఫ్రెష్ క్రీమ్ కలుపుతున్నాను. ఫ్రెష్ క్రీమ్ కలపడం వల్ల కొంచెం మనకి ముద్దగా అవుతుంది అండ్ టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే చీజ్ విడిపోయి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కదా. చూడండి, ఫ్రెష్ క్రీమ్ కలపగానే మంచిగా ఒక ముద్దలాగా అయింది. క్రీమీగా టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చేయాల్సింది, మిరపకాయలు తీసుకున్నాం కదా, ఈ టిప్ని కట్ చేద్దాం. లాస్ట్ టిప్ని కట్ చేసుకుంటే బాగుంటుంది. మిరపకాయ బజ్జీ చేసుకునేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే ఈ కింద టిప్ని కట్ చేసేయాలి, లేకపోతే తోకలాగా వస్తుంది. ఇప్పుడు వీటిలో మనం తయారు చేసుకున్న చీజ్ స్టఫింగ్ పెట్టేసుకోవడమే. చక్కగా ఇలా దూర్చుకోండి. ఇప్పుడు ఫిలో షీట్ తీసుకుంటున్నాను. ఇది మనకి ఇలాగే డైరెక్ట్గా దొరుకుతుంది. దీన్ని 1/2 చేద్దాం. దీన్ని స్ప్రింగ్ రోల్ షీట్ అంటారు, ఫిలో షీట్ అంటారు. సో ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని షీట్ మధ్యలో పెట్టేసి పెరి పెరి పౌడర్ ఉంది కదా, యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు
మనం తయారు చేసుకున్న ఈ స్లరీని అప్లై చేసుకోవాలి. ఇది కరెక్ట్గా అప్లై చేయాలి, లేదంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. అది కొంచెం చూసుకోవాలి. దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకునే ముందు కొంచెం స్లరీ పెట్టుకుందాం. ఇలా పెట్టేసి ఇప్పుడు టైట్ ఫోల్డ్ చేసుకుందాం, మరి లూజ్గా కాకుండా. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. ఇందాక నూనె చాలా వేడెక్కిందని ఆఫ్ చేశాను. అలాగే మిగతావి కూడా. సో ఫస్ట్ స్లరీని అప్లై చేయండి. ఇలా స్లరీ మట్టుకి మంచిగా అప్లై చేయండి, ఊడిపోకుండా ఉంటుంది. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నూనె కూడా వేడిగా ఉంది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసుకున్న బాగుంటుంది, లేదా ఎయిర్ ఫ్రైయర్లో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. నూనెలో వేసేసుకోవడమే. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసుకోవడమే. చూడండి, భలే వచ్చాయి కదా. క్రిస్పీ లేరేమో, పైన లోపలేమో సాఫ్ట్గా ఉండే చీజ్. చాలా బాగుంటుంది కాంబినేషన్. సో దీంతో పాటు టమాటో కెచప్ పెట్టాను. యాక్చువల్గా అయితే డిప్పే అవసరం లేదండి, లోపల మంచి చీజ్ ఉంది. మనం క్యాప్సికమ్ వేసాం, పెరి పెరి పౌడర్ వేసాం, ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్ అన్నీ వేసేసాం కాబట్టి అలాగే చాలా చాలా బాగుంటుంది. ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. నేను మిడిల్లో ఒకటి కట్ చేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. లోపల చీజ్ చక్కగా మెల్ట్ అయింది. మిర్చి స్ప్రింగ్ రోల్ తయారీ విధానం. ముందుగా మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని లోపలున్న గింజలు తీసేసి ఒక బౌల్లో గ్రీన్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, చీజ్ వేసి ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మిర్చి మధ్యలో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ పెట్టుకొని తయారు చేసుకున్న మిర్చిని స్ప్రింగ్ రోల్ షీట్ లో పెట్టి పెరి పెరి పౌడర్, స్లరీ సహాయంతో ఫోల్డ్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బయటికి తీసుకుంటే ఎంతో రుచికరమైన మిర్చి స్ప్రింగ్ రోల్ రెడీ అవుతుంది.